2026 అండర్-19 వరల్డ్ కప్లో భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సూపర్ సిక్సెస్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల ఛేదనలో పాకిస్తాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ 66 పరుగులతో రాణించగా, హంజా జహూర్ 42 పరుగులు, ఫర్హాన్ యూసఫ్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగట్టిన టీమిండియా ప్లేయర్ కనిష్క్ చౌహాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది 68 పరుగులతో రాణించాడు. 47 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను వేదాంత్ ఆదుకున్నాడు. అంతకుముందు వైభవ్ సూర్యవంశీ 30 పరుగులతో దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. ఆర్ఎస్ అంబరీష్ 29 పరుగులు, విహాన్ మల్హోత్రా 21 పరుగులు, అభిజ్ఞాన్ కుందు 16 పరుగులు, ఆరోన్ జార్జ్ 16 పరుగులు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ 35 పరుగులు, ఖిలాన్ పటేల్ 21 పరుగులు మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మహ్మద్ సయ్యం 2, అహ్మద్ హుస్సేన్, మోమిన్, అలీ రజా, అలీ హసన్ తలో వికెట్ పడగొట్టారు. ఫిబ్రవరి 3-4 తేదీల్లో సెమీ-ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి సెమీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పోటీపడనుండగా, ఫిబ్రవరి 4న రెండో సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ను ఢీకొట్టనుంది.